వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు వైఎస్ఆర్టీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్ట రామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. ఇప్పుడు ఇంత అర్జెంటుగా ప్రెస్ మీట్ అని చెప్పి షర్మిల గారు మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? లేదు, మీడియాతో మాట్లాడతామని చెప్పి కూడా మా నాయకురాలు చెప్పలేదు. ఈరోజు మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించిన చర్చ గురించి చాలా సుదీర్ఘంగా చర్చించారు. ఆ విలీన ప్రక్రియకు సంబంధించిన చర్చలు కూడా తుది దశకు చేరుకున్నాయి. 2 రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనం కాబోతూ ఉంది. దానికి సంబంధించిన అంశాల గురించి మాతో చర్చించారు. ఆ తర్వాత షర్మిల గారు వెళ్ళిపోయారు, కానీ మీడియాతో మాట్లాడతామని మా నాయకురాలు చెప్పలేదు. ఏది ఏమైనప్పటికీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే జూలై 8, 2021 వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలంగాణలో అలుపెరగని పోరాటం చేసింది మా నాయకురాలు. అనేక ఉద్యమాలు, అనేక ధర్నాలు, దీక్షలు, రాస్తారోకలు చేసి కేసీఆర్ యొక్క అవినీతి పరిపాలన గురించి ఎక్కడికక్కడికి ఎండగట్టింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేము పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్దలు మా నాయకురాలని సంప్రదింపులు చేయడంతో మా లక్ష్యం కేసీఆర్ని గద్దెదించాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము బేషరతుగా మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపులో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ యొక్క పాత్ర మనమందరం చూసాం. కాబట్టి ఇది గుర్తించినటువంటి హైకమాండ్ పెద్దలు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క ఆహ్వానం మేరకు మా నాయకురాలను కోరడంతో ఇమీడియట్గా ఈరోజు అత్యవసర సమావేశం మా నాయకురాలు అందుబాటులో ఉన్న నాయకులతోటి ఏర్పాటు చేసి రేపు సాయంత్రానికి మా రాష్ట్ర కార్యవర్గాన్ని అందరినీ కూడా తీసుకొని ఢిల్లీ చేరుకోబోతా ఉన్నాం. రేపు సాయంత్రమా లేకపోతే ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో విలీనం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాబోతా ఉంది. అలాగే ఏపీలో పోటీ చేయబోతున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు షర్మిల గారిని కలిసిన ఛాన్సెస్ ఉన్నాయా? కలిసారా? ఏం సలహాలు ఇచ్చారు? మేము కాంగ్రెస్ పార్టీతో బేషరతుగా మద్దతిచ్చి కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మా నాయకురాలు ఫ్యామిలీ ట్రిప్ మీద బయటకు వెళ్ళడం మనం అందరం చూసాం. అంతే తప్పితే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులకు మాకు గ్యాప్ ఉందనేది అది ముమ్మాటికి అవాస్తవం. ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఖచ్చితంగా అందరం కలిసే ప్రయాణం చేస్తాం. కలిసి కష్టపడి మళ్ళీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంది షర్మిల గారి నాయకత్వంలో. అలాగే టీడీపీతో సఖ్యతగా ఉంటున్నారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. దానికి ఉదాహరణగా నారా లోకేష్ గారికి క్రిస్టమస్ గిఫ్ట్ ఒకటి, అట్లాగే చంద్రబాబు గారికి షర్మిల గారి కుమారుడి వివాహం పత్రిక ఒకటి అందజేయడం జరిగింది. దీనిపై మీరేమంటారు? మేము పార్టీ పెట్టిన తర్వాత 3 సంవత్సరాల నుంచి కూడా అన్ని రాజకీయ పార్టీ ప్రముఖులకు, సినీ ప్రముఖులకు, వ్యాపారవేత్తలకు కూడా మా నాయకురాలు కర్టసీగా అందరికీ కేక్ పంపిస్తూనే ఉంది. ఈ సంవత్సరం మాత్రం నారా లోకేష్ గారు తను ప్రత్యేకించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు తప్పితే ఇది కొత్తగా ఇప్పుడే లోకేష్ గారికి పంపినటువంటి కేక్ కాదు, అది వార్తల్లోకి ఎక్కింది. అంతే తప్పితే మాకు ప్రత్యేకించి నారా లోకేష్కి కేక్ పంపించిన సందర్భం కానే కాదు. అలాగే జగనన్న వదిన బాణం షర్మిల, ఇప్పుడు ఆ బాణం కాస్త జగనన్న వైపే రివర్స్ అవుతోంది. దీనిపై మీరేమంటారు? అలా అనుకోవడానికి ఆస్కారమే లేదండి. ఎందుకంటే మేము తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడ కేసీఆర్ యొక్క నివంత పాలన పారద్రోలాలని చెప్పి మా లక్ష్యంతో పనిచేసాం, సక్సెస్ అయ్యాం. ఇవాళ మా నాయకురాల యొక్క చరిస్మా చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసుకొని షర్మిలమ్మ గారి సేవల్ని ఆంధ్రప్రదేశ్లో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ఎందుకంటే తెలుగు ప్రజలు ఉంటారు కాబట్టి ఒక స్టార్ క్యాంపెయినర్గా అవకాశం కల్పించి విస్తృతంగా ప్రచారం చేయించి బెనిఫిట్ పొందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏమాత్రం తప్పు కాదు. అంతే తప్పితే జగనన్న వదిలిన బాణం పోయి మళ్ళీ జగనన్నకే గుచ్చుకుంటుంది అని చెప్పేసి అది మాటలు మాట్లాడడానికి పనికొస్తుంది తప్పితే మరొకటి కాదు. అలాగే షర్మిల గారు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతే విజయమ్మ గారి పరిస్థితి ఏంటి? జగన్ గారి వైపు వెళ్తారా, లేకపోతే కుమార్తె షర్మిల గారు పక్కన ఉంటారా విజయమ్మ గారు? తను ఒక తల్లిగా మాత్రమే రోల్ ఉంటుంది తప్పితే రాజకీయాల్లో అటు వైఎస్ఆర్సీపీనో ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటుందని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రేమను పంచే తల్లిగా తప్పకుండా కుమార్తె వైపు ఉంటుందని చెప్పేసి మనం అనుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సార్.